హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నాటింగ్హామ్ ట్రెంట్ బ్రిడ్జ్ నుంచి సెకండ్ డే బాగా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వర్షం అంతరాయం కలిగించింది. అండ్ ఈసారి మాత్రం వర్షం కొంత మంచిగా చేసిందని చెప్పాలి. రీజన్ ఏంటంటే ఒక సాలిడ్ స్టార్ట్ అనేది అవసరం అని మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ అవర్ చాలా క్రిటికల్గా ఉంటుందని మాట్లాడుకున్నాం. బాల్ ఎక్కువగా స్వింగ్ అయ్యే సమయం అదే అని మాట్లాడుకున్నాం. అండ్ అక్కడ ఇద్దరు రోహిత్ అండ్ రాహుల్ చాలా అద్భుతంగా ఆడారు. అండ్ లెంగ్త్ మీద బాల్స్ లీవ్ చేశారు. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ కానివ్వండి లేదా ఆన్ ది స్టంప్స్ కానివ్వండి. అంటే లెంగ్త్ ఇది ఖచ్చితంగా స్టంప్స్ పై నుంచి వెళ్ళిపోతుంది అనే బాల్స్ జస్ట్ ఫోర్త్ స్టంప్ లైన్లో ఉన్నా కొంచెం టచ్ అండ్ గో డిస్టెన్స్లో ఉన్నా కూడా వదిలేశారు. రోహిత్ దగ్గర నుంచి ఎస్పెషలీ చాలా మంచి లీవ్స్ వచ్చాయి. అండ్ రాహుల్కి చాలా మటుకు డెలివరీస్ ఆన్ ద స్టంప్స్ వచ్చాయి. రోహిత్కి జస్ట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసే ప్రయత్నం చేశారు. రాహుల్కి ఆన్ ద స్టంప్స్ వేసే ప్రయత్నం చేశారు. ఇద్దరు కూడా చాలా సాలిడ్గా చాలా కాంపాక్ట్గా డిఫెన్స్లో ఉన్నారు. అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే బాల్ స్వింగ్ అవ్వడం అయిపోయిందో ఆండర్సన్ ఫస్ట్ స్పెల్లో వికెట్ రాలేదు, రాబిన్సన్ స్పెల్లో వికెట్ రాలేదు. అండ్ ఆ తర్వాత బౌలింగ్ చేంజెస్కి ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు ఇద్దరు కూడా షాట్స్ ఆడడం మొదలుపెట్టారు. అండ్ షాట్స్ ఆడుతూ ఆడుతూ మెల్లిగా రన్ రేట్ని 3 దాకా తీసుకెళ్లారు. బాగా ఆడుతున్న తరుణంలో ఇండియా ఇస్ క్లోజింగ్ ఇన్ అని అనుకున్నారు. 183 వాజ్ అ స్కోర్. ఇంగ్లాండ్ స్కోర్ చేసిన స్కోర్ 183. అండ్ దానికి సగం కూడా వచ్చేసింది. ఇండియా 90 దాకా వచ్చారు. వికెట్ ఏది లూజ్ కాలేదు. ఫస్ట్ సెషన్ కంప్లీట్గా ఇండియాదే అవుతుంది అని అనుకుంటున్న టైంలో రోహిత్ శర్మ మరొకసారి ఇంగ్లాండ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఫస్ట్ ఎవర్ బౌన్సర్ అది. అప్పటిదాకా బౌన్సర్స్ రాలా. కొంచెం మిడ్ లెవెల్ హైట్కి వచ్చిన బాల్ ఒక నటరాజ షాట్తో 4 కొట్టాడు ఇన్నింగ్స్ని ప్రారంభించినప్పుడు సెకండ్ డే రోజున. కానీ ఆ తర్వాత ఇది ఒక ప్రాపర్ హుక్ షాట్ ఆడగలిగే ఒక బౌన్సర్ ఇది. అండ్ ఒకే ఒక్క ఫీల్డర్ ఉన్నాడు ఆ ఫైన్ లెగ్లో. కరెక్ట్గా ఆ ఫైన్ లెగ్ చేతిలోకి బాల్ ఇచ్చాడు. రోహిత్ శర్మ మనం ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం, తను ఒక 20 ఓవర్స్ దాకా ఉన్నాడంటే తనని అవుట్ చేయడం కష్టం. తను స్వయంకృత అపరాధం వల్ల తనే అపోజిషన్కి గిఫ్ట్ ఇస్తే తప్ప, త్రో అవే చేస్తే తప్ప తన వికెట్ తీయడం కష్టం అనుకున్న ఎగ్జాక్ట్గా అదే చేశాడు. ఇది మొదటిసారి కాదు అండ్ ఐఎమ్ షూర్ ఇది ఆఖరిసారి కూడా కాదు. మనం సిడ్నీలో చూసాం, గ్యాబాలో చూసాం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్లో చూసాం, అండ్ ఇక్కడ చూస్తున్నాం. రోహిత్ శర్మ దగ్గర నుంచి ఇది ఆ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిచ్లో అప్పటికీ స్వింగ్ కనిపిస్తోంది, అప్పటికి బౌన్స్ కనిపిస్తోంది, అప్పటికి ఆడడం కష్టంగా ఉంది, స్ట్రోక్ మేకింగ్. సో సెట్ అయిన బ్యాట్స్మెన్ షుడ్ క్యారీ ఆన్. అండ్ ఓపెనర్స్ ఉన్నప్పుడు 97 ఫర్ నో లాస్, సడన్గా 97 ఫర్ 1 అయ్యింది. లంచ్కి వాళ్ళు వెళ్ళారంటే లాస్ట్లో మనకు ఒక వికెట్ వచ్చింది కదా అనే ఆలోచనతో ఇంగ్లాండ్ వెళ్తారు. అండ్ అక్కడ రోహిత్ శర్మ ప్రాబ్లీ దట్ ఈస్ హిస్ ఫేవరెట్ షాట్. అందులో పూర్తిగా తన తప్పని చెప్పడానికి లేదు. ఫేవరెట్ షాట్ ఇది. హుక్ షాట్ బాగా ఆడతాడు, ఎఫర్ట్లెస్గా ఆడతాడు, చాలా ఎక్కువ రన్స్ వచ్చాయి, 6లు కూడా కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి హుక్ షాట్ ద్వారా. కానీ సమ్ టైమ్స్ రెసిలియన్స్ అనేది ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే ఒక కన్ఫైన్మెంట్తో కూడా కూడిన ఒక మాట అది. అంటే పట్టుదల ఉండాలి, పట్టుదలతో పాటు కొన్ని షాట్స్ ఆడకూడదు అని కూడా నిర్ణయించుకోవాలి. టెస్ట్ మ్యాచ్ అనేది అదే చెప్తుంది. మీ ఫేవరెట్ షాట్స్తో మీరు అవుట్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి, ఎస్పెషలీ సెషన్స్ క్లోజ్ అవుతున్నాం. అండ్ అలాంటి సమయంలో రోహిత్ శర్మ వికెట్ పడింది. అండ్ ఇండియా అక్కడ ఇంగ్లాండ్కి ఒక ఎడ్జ్ ఇచ్చింది. అండ్ ఇంగ్లాండ్ ఎడ్జ్ ఇస్తే అలాంటి కండిషన్స్లో సడన్గా క్లౌడ్ కవర్ రావడం, ఆ తర్వాత బాల్ స్వింగ్ అవ్వడం, చేతేశ్వర్ పుజారా ఆబ్వియస్ వీక్నెస్ వల్ల మళ్ళీ అవుట్ అవ్వడం, విరాట్ కోహ్లీకి ఒక బ్యూటీ ఆఫ్ డెలివరీ పడింది. చాలా మంది అనొచ్చు అది 4th 5th స్టంప్ లైన్ కదా, విరాట్కి ఆడి ఉండాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి. విరాట్ ఎప్పుడు కూడా కొంచెం పుష్ చేస్తుంటాడు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఆ కవర్ డ్రైవ్తో చాలా రన్స్ వచ్చాయి విరాట్ కూడా. అండ్ ఫస్ట్ బాల్ అది విత్ ది ఎయిర్ మీరు చూసుకుంటే కనుక అది లోపలికి వస్తున్నట్టు కనిపించింది. ఇట్ లుక్ లైక్ ఎన్ స్వింగర్. అండ్ దానివల్ల విరాట్ లైన్ని కవర్ చేసి పుష్ చేశాడు. అండ్ అది ఒక పీచ్ ఆఫ్ డెలివరీ అయితే కాదు, కానీ డెఫినెట్గా ఎంతటి గ్రేట్ బ్యాట్స్మెన్ అయినా కూడా ఫస్ట్ బాల్ ఇబ్బంది పెట్టే ఒక డెలివరీ. విరాట్ కూడా లెంత్ని ట్రస్ట్ చేసి బాల్ని వదిలేసి ఉంటే కనుక అంత ఇష్యూ అయ్యేది కాదు. ఇన్ స్వింగ్ వస్తున్నా కూడా కంఫర్టబుల్గా అది ఇట్ వాస్ గోయింగ్ అవే ఫ్రమ్ ద స్టంప్స్. హైట్ ఎక్కువగా ఉంది. లెంత్ని ట్రస్ట్ చేసి ఆ బాల్ని లీవ్ చేసి ఉంటే ద ప్రాబ్లం అయ్యేది కాదు. అండ్ ఆండర్సన్కి ఫస్ట్ బాల్ విరాట్ కోహ్లీ డక్కింది. సో గోల్డెన్ డక్ అనేది విరాట్ కోహ్లీకి అది ఇంకా ప్రెషర్ పెట్టింది. అండ్ ఆ తర్వాత ఒక సూసైడ్ జరిగింది. అది ఎంతకన్నా నేనేం చెప్పలేను. ఆ సూసైడల్ రన్అట్ అది. అజింక్య రహానే అండ్ కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ ఒక స్టెప్ వేసి వెంటనే నో చెప్పాడు. కేఎల్ రాహుల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరమే లేదు అక్కడ. అజింక్య రహానే చార్జ్డ్ సగం పిచ్ దాకా వచ్చాడు. వెనక్కి తిరిగే లోపల బైరెడ్ ఒక త్రో వేసాడు, అవుట్ అది. సో దాంతో 4 వికెట్స్ కంటిన్యూస్గా డౌన్. టక్క వికెట్లు పడ్డాయి. 97 ఫర్ నో లాస్ దగ్గర నుంచి యూఆర్ లుకింగ్ అట్ స్కోర్ ఆఫ్ 112, 113 ఫర్ 4. ఆ మ్యాసివ్ టర్న్ అరౌండ్ చూడండి. అండ్ సిచ్యువేషన్స్ కంప్లీట్గా ఇంగ్లాండ్ ఫేవర్లో. పిచ్, స్వింగ్, అట్మాస్ఫియర్, వెదర్ అంతా కూడా 4 వికెట్స్ డౌన్. రిషబ్ పంత్ వచ్చి 2-3 షాట్లు కొట్టే ప్రయత్నం చేశాడు. షాట్స్ వచ్చే కేఎల్ రాహుల్ కూడా 50 స్కోర్ చేశాడు. కేఎల్ రాహుల్ నిజంగా చాలా మెచ్చుకోవాలి.
కయోస్ కనిపించింది, తన అటువైపు ఇటువైపు అన్ని వైపులా కూడా స్ట్రాంగ్గా నించున్నాడు. అఫ్ కోర్స్ హీ వాజ్ లక్కీ, తనకు ఒక ఎడ్జెస్ అవన్నీ కూడా అతనికి సపోర్ట్ చేస్తూ వచ్చాయి. కానీ ఈ స్టూడెంట్ దర్ ఆడతాడా ఆడ్డా, తను ఒక ఓపెనర్గా ఛాన్స్ ఉందా, మిడిల్ ఆర్డర్లో ఆడించాలా, అవన్నీ మాట్లాడుతూ వచ్చాం అందరం కూడా. అండ్ అందులో ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం గ్రాప్ చేశాడు. 52తో స్ట్రాంగ్గా ఉన్నాడు, బాగా ఆడాడు. అండ్ వర్షం పడింది. ఆ తర్వాత మళ్ళీ ఒక బాల్, ఆ తర్వాత 2 balls. ఆ ఆండర్సన్ ఓవర్ కంప్లీటే కావట్లేదు. సో దాంతో ప్లేన్ అబాండన్ చేశారు. సో అక్కడ వర్షం పడకుండా ఉండుంటే బహుశా అదే అట్మాస్ఫియర్ కనుక కంటిన్యూ అంటే, ఫస్ట్ బ్యాడ్ లైట్ ఆ తర్వాత వర్షం, అదే అట్మాస్ఫియర్ కనుక కంటిన్యూ అయి ఉంటే ఇంగ్లాండ్ వుడ్ హ్యావ్ రన్ త్రూ ద మిడిల్ ఆర్డర్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ బ్రేక్ అనేది ఇండియాకి యాక్చువల్గా కలిసి వచ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి ఆలోచన కూడా లేదు. ఫ్రెష్ స్టార్ట్ ఉంటుంది, మళ్ళీ స్టార్టింగ్లో బాల్ మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. బట్ వెదర్ బెటర్గా ఉంది అంటే కనుక ఇండియాకి స్కోర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రిషబ్ పంత్ ఉన్నాడు అక్కడ. బాల్ స్వింగ్ అవుతుంది, బాల్ బౌన్స్ అవుతుంది, ఇవన్నీ మనకు కనిపించవు రిషబ్ పంత్కి. ఎవడైనా సరే బాల్ జోన్లో ఉందంటే లాగి పెట్టి ఒకటి పీకుడే, ఎత్తి కొడితే ఏట్లో పడాలని చెప్పేసి నాగార్జున డైలాగ్ ఉంది, అది ప్రెసిడెంట్ గారు పెళ్ళాల్సిన సినిమాలో నుంచి. అది కరెక్ట్గా రిషబ్ పంత్కి అప్లై అవుతుంది. అండ్ అలాంటి పనులే చేస్తాడు. బట్ వెదర్ ఎంతవరకు సానుకూలంగా ఉంటుందనేది కూడా చూసుకోవాల్సిన ఒక అంశం. 2-3-4 days వర్షం ఖచ్చితంగా ఉందని చెప్పారు. దానికి తోడు బ్యాడ్ లైట్ ఇష్యూస్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో తద్వారా ఆ లైట్ మీటర్స్ తీసి కరెక్ట్గా ఉందా లేదా, థర్డ్ డే స్టార్ట్ కరెక్ట్గా అవుతుందా లేదా, చాలా ఓవర్స్ కోల్పోయారు, దాన్ని మేకప్ చేయడానికి వెదర్ అనుకూలిస్తుందా, హెల్ప్ చేస్తుందా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అంశం. సో రైట్ నౌ ఇండియా ముందున్న సవాళ్ళు ఏంటి? ఒకటి, 183 క్రాస్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో 183 క్రాస్ చేయాలి. అండ్ లీడ్ ఎంత రావాలి అనే క్వశ్చన్ కన్నా లీడ్ ఎంతో కొంత రావాలనేది సమాధానం. ఎందుకంటే డెఫిసిట్లో ఉన్నారంటే చాలా కష్టం. వాళ్ళు మళ్ళీ అదే 200-220 కొట్టారంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు చేసి 4th innings. సో ఎంత లీడ్ అనేది ఇండియా తీసుకురాగలిగితే అంత మంచిది టీమిండియాకి. సో ఆ లీడ్ దిశగానే ఆలోచించుకోవాలి. బట్ లీడ్ ఇంకా 58 runs దూరంలో ఉంది కాబట్టి ముందు ఈ 183ని ఫినిష్ చేయాలి. ఈ 183ని ఫినిష్ చేసిన తర్వాత మోర్ ద మెరియర్, ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది. సో దానికి ఈ 183 దాకా తీసుకెళ్ళడానికి పంత్ అండ్ రాహుల్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. ఓవల్ 2018 వీళ్ళిద్దరే సెంచరీలు కొట్టారు, ఇండియాకి హోప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళే హోప్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇండియాకి ఒక మెసేజ్ ఇస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళిద్దరూ ఎలా ఆడతారు అనేది చూసుకోవాల్సిన అంశం. 183 క్రాస్ చేసిన తర్వాత ఇంగ్లాండ్ పానిక్ అవుతారు. 183 లోపల ఇంగ్లాండ్ ఇంకా అటాక్ చేస్తూనే ఉంటారు. సో ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన అంశం. బ్యాడ్ లైట్ అండ్ రెయిన్ ఇవాళ కూడా ట్రబుల్ చేసే అవకాశాలు ఉన్నాయి. లెట్స్ హోప్ వెదర్ దగ్గర నుంచి ఎటువంటి ఫౌల్ ప్లే ఉండదు అని, మ్యాచ్ మంచిగా చూసే అవకాశం మనకి దొరుకుతుంది అని, అండ్ ఇండియన్స్ బాగా ఆడతారని కోరుకుందాం. ఆండర్సన్ ఆన్ ఫైర్, 619 wickets అనిల్ కుంబ్లే రికార్డ్ని సమన్ చేశాడు. అఫ్ కోర్స్ అనిల్ కుంబ్లే కన్నా ఎక్కువ టెస్ట్ మ్యాచెస్ ఆడాడు, అది ఇది ఇంగ్లాండ్లోనే వికెట్లు తీస్తాడు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సెడ్ అండ్ డన్, నో డౌట్స్ అబౌట్ దట్. కానీ 163 టెస్ట్ మ్యాచెస్ ఒక ఫాస్ట్ బౌలర్ ఆడాడంటే అదొక హ్యూజ్ అచీవ్మెంట్. తన ఫిట్నెస్కి, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ తనని అద్భుతంగా తన వర్క్ లోడ్ తగ్గించి తను మేనేజ్ చేసిన విధానానికి అండ్ తన వర్క్ ఎథిక్కి అబ్సల్యూట్లీ డెఫినెట్లీ లెజెండ్. తను హైయెస్ట్ వికెట్ టేకర్ ఫాస్ట్ బౌలర్స్లో. తనకి ఆ కోటాని ఈ ఇన్నింగ్స్లో ఇంక్రీజ్ చేసుకోకుండా ఉండనివ్వడానికి ఇండియా ప్రయత్నించాలి. ఎస్, 58 runs, 6 wickets, బ్యాడ్ లైట్ అండ్ రెయిన్, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.